హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పావి వ్లాగ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి మా సైడ్ బుగ్లోన్ జాతర అని జరుగుతుంది. ఈ రోజు మనమైతే ఆ జాతరకి వెళ్దాం. ఈ జాతర మా సైడ్ చాలా స్పెషల్. ఇట్ ఈస్ లైక్ మినీ తిరుపతి అలా ఉంటది అన్నట్టు ఇక్కడ. సో మనం వెళ్ళైతే దర్శనం చేసుకుందాం. ఇక్కడ మా సైడ్ ఆ జాతరకి ఎలా వెళ్తాం ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ జాతరకైతే చిన్నప్పుడు అందరూ ఎడ్ల బండిలో వెళ్ళేవారు. ఇప్పుడు అసలు ఎడ్ల బండిలే లేవు, అందరు వెహికల్స్ మీదనే వెళ్తున్నారు. ఈ జాతర వచ్చిందంటే మా అమ్మ వాళ్ళు వచ్చి నన్ను హాస్టల్ నుండి తీసుకెళ్లే వాళ్ళు. మార్నింగే 4 o'clock 5 o'clock లేచి దర్శనానికి వెళ్లే వాళ్ళం. నేను ఇంటి దగ్గర మార్నింగ్ లేచేది అంటే ఈ ఒక్క జాతరకే. అండ్ ఈ జాతరకైతే ఫస్ట్ డే ఏనుగు బండ్లు మేక బండ్లు అని ఎలా మొక్కుకుంటే అలా తీసుకొస్తారు. అంటే ఏనుగు బండ్లను గడ్డితోనే తయారు చేస్తారు, మేక బండ్లను మేకలకి చిన్నగా బండిలాగా చేసి వాటిని తీసుకొస్తారు. హాయ్ చెప్పు. మేము ఫస్ట్ డే రాలే కాబట్టి అవన్నీ మిస్ అయిపోయాం. యాక్చువల్ గా ఈ జాతర 3 days, బట్ ఇప్పుడు ఇది చాలా ఫేమస్ అయింది. సో ఇప్పుడైతే 5 days జరుపుతున్నారు ఈ జాతరని. మనం జాతరకు ఎంటర్ అయ్యాక ఫస్ట్ అయితే ఈ చెట్టు చుట్టూ 5 రౌండ్లు తిరగాలి. ఇప్పుడు అందరికి బద్ధకమై వెహికల్స్ తో వస్తే వెహికల్స్ తోనే తిరిగేస్తున్నారు. మేము కూడా అలా బండితోనే 5 రౌండ్లు తిరిగేసాం. నెక్స్ట్ అయితే కాళ్ళు కడుక్కోవడానికి గుండం దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడైతే నేను మా అత్తమ్మ గుండం దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ కాళ్ళు కడుక్కొని మనం దర్శనానికి వెళ్ళాలి. కొబ్బరికాయ కూడా కొట్టాలి అక్కడ. అవన్నీ చేసి దర్శనానికి వెళ్ళాలి. యాక్చువల్ గా అయితే లాస్ట్ ఇయర్ వరకు ఇలా లేదు ఫ్రెండ్స్, ఈ ఇయరే ఇలా కన్స్ట్రక్ట్ చేశారు. మా చిన్నప్పుడు అయితే ఒక చిన్న గుండం లాగా ఉండేది, అక్కడే కాళ్ళు కడుక్కునే వాళ్ళం. డే బై డే ఇక్కడ మొత్తం డెవలప్ చేస్తూ వస్తున్నారు. మా మామయ్య అక్కడ కొబ్బరికాయ కొడుతున్నాడు, నన్ను వీడియో తీ అని ఒకటే అడుగుతున్నాడు. యాక్చువల్గా వాయిస్ క్లారిటీ రావాలని మైక్ పెట్టుకున్నాను, కానీ ఆ మైక్ బాక్స్ మాత్రం మా అత్తమ్మ బ్యాగ్లో పెట్టేసి వచ్చాను. అలా ఉంటుంది మన తెలివి. సో దట్ నా వాయిస్ మొత్తం వీడియోలో క్లమ్జీగా ఉంది. ఇది ఒకేసారి అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. సో మేమైతే ఇప్పుడు దర్శనం లైన్ కి స్టార్ట్ అయిపోతున్నాం. యాక్చువల్గా మా ఫ్యామిలీ ఎవరు రాలేదు, సో నేను మా అత్తమ్మ మా మామయ్య వచ్చాం. ఇంట్లో కొంచెం పని ఉండి. సో నేను మా అత్తమ్మ అయితే దర్శనానికి వెళ్ళిపోతున్నాం. మా మామయ్య ఏమో గండ దీపం కాడికి వెళ్ళిపోతున్నాడు. పైకి వెళ్ళాలంట, ఎందుకంటే ఇప్పుడు ఈ కొండ ఎక్కి ఆ కొండ ఎక్కాలంటే ఓపిక ఉండదు, ఉపవాసంతో వెళ్ళాలి. సో ఆల్రెడీ మా మామయ్యకి ఫీవర్, అందుకే 2 కొండలు ఎక్కలేను, ఒక కొండే ఎక్కుతా నేను అంటే మేము ఇటు సైడ్ వెళ్తున్నాం, మా మామయ్య అక్కడికి వెళ్తున్నాడు. నేను అది కూడా వీడియో ఇక్కడ దేవుడు ఉన్న దానికి పైన దేవుడి తల మీద పైన లాస్ట్ కొండ.
అదన్నమాట. సో మనమైతే వెళ్ళిపోదాం ఇప్పుడు దర్శనానికి. తిరుపతిలో ఉన్నట్టుగానే స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్, కానీ ఎన్ని ఉంటాయో నేను కౌంట్ చేయలేదు. మేమైతే 100లో ఒక 5% కూడా ఎక్కలేదు, టైర్డ్ అయిపోయి కూర్చున్నాం. మొత్తం అక్కడ కూర్చుంది. ఈ జాతర అయితే ఎవ్రీ ఇయర్ 3 days జరుగుతుంది. మోస్ట్లీ మేమైతే ఫస్ట్ డేనే వస్తాం. ఈ ఇయర్ 3rd day వస్తున్నాం. ఫస్ట్ డే అయితే ఇక్కడ నడవడానికే స్పేస్ ఉండదు అసలు. నా చిన్నప్పుడైతే ఈ స్టెప్స్ కూడా ఉండకపోయేటివి, కొండ మీదనే ఎక్కాల్సి వచ్చేది. ఇప్పుడైతే స్టెప్స్ కన్స్ట్రక్ట్ చేశారు. తీసుకుంటాను వీడియో, ఫ్రీ అంటారు. థ్యాంక్ యూ తమ్ముడు. ఫస్ట్ టైం నేను ఇలా పెట్టుకోవడం. ఎందుకంటే ఫ్రీగా వస్తే మనం ఏం వదలంగా. ఇక్కడ ఎండ కొట్టకుండా వేసారు గాయస్. ఆ తమ్ముడు పెట్టిన బొట్టు అక్కడ కొట్టే ఎండకి మొత్తం పోయింది నాది. సో వాడు మళ్ళీ నాకు కింద కలిస్తే మళ్ళీ పెట్టాడు. ఈసారి ఏం ఫ్రీగా పెట్టుకోలేదు, నేను వాడికి జ్యూస్ తాగిపించాను. మా అత్తమ్మ ఎక్కడ ఆగిపోయిందో ఏమో. ఇక్కడ కొండ మీదనే వాటర్ ప్లాంటేషన్ పెట్టారు. ఇక్కడ మీరు చూస్తున్నవైతే రియల్ గా వెలిసిన దేవుళ్ళు ఆ గోడకి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే లోపల వెలిసారు, కానీ ఆ గుహలోకి అందరూ వెళ్ళడానికి అంత పాసిబుల్ ఉండదు. సో వెంకటేశ్వర స్వామిని కొంచెం బయటికి పెట్టారు. నన్నైతే అక్కడ వీడియో తీయనీయలేదు, సో అందుకే నేను అది క్లియర్ గా తీయలేకపోయాను. చూసారుగా ఇక్కడ దేవుళ్ళు అయితే ఎంత బాగా వెలిసారో. అందుకే ఈ జాతర ఇక్కడ ఇంత స్పెషల్.
దర్శనం అయితే అయిపోయింది. మా అత్తమ్మ ప్రసాదం పంచుతుంది అందరికి. నేను చూపించిన వీడియోలో అక్కడ దేవుళ్ళందరూ రియల్ గా వెలిసినవే. సో అందుకే ఇక్కడ ఈ జాతర చాలా స్పెషల్. థ్యాంక్ యూ. ఇక్కడ నుండి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ డే అయితే మొత్తం జనాలే ఉంటారు. ఈరోజు థర్డ్ డే కాబట్టి అంతేం లేదు. దిగేటప్పుడు ఈజీనే కదా అత్తమ్మా. మన జాతర ఎంత ఫేమస్ అని చెప్పండి. కదా అన్ని చేంజెస్ చేశారు కదా. అంతకుముందు మెట్లు లేకపోయేది, రీల్స్ లేకపోయేది, సర్వీస్ కూడా ఎక్కువ ఉండకపోయేది. బాగుంది. పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, స్కౌట్స్ అండ్ గైడ్స్ అయినా కూడా సర్వీస్ బాగా చేస్తున్నారు. వాలంటీర్స్ కూడా బాగా చేస్తున్నారు. అవును, ఇప్పుడు సర్వీస్ చాలా బాగా చేస్తున్నారు. ఎక్కడైనా పైన కూడా, కింద అయినా, దర్శనం దగ్గర అయినా, ఎక్కడైనా. మన జాతరకి వేరే ఊరు వాళ్ళ నుండి వస్తున్నారా మేడం? మన బుగ్లోన్ జాతరకు మన వరంగల్ జిల్లా కాకుండా కరీంనగర్, ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తంతో పాటు కరీంనగర్ జిల్లా కూడా వస్తుంది. పక్కన ఉండే మన కాళేశ్వరం పక్కన ఉండే మహారాష్ట్ర వాళ్ళు కూడా కొంతమంది భక్తులు వస్తారు. అంతేకాకుండా ఎస్పెషల్లీ ఈ శ్రీ బుగ్లోన్ జాతర వెంకటేశ్వర స్వామికి ముస్లిం సోదరులు మనలు కూడా, వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తున్నారు. అవునా? అది గ్రహించాం. ఓకే, అది స్పెషల్ అన్నట్టు యాక్చువల్ గా. ఓకే, subscribe to Pavi Vlogs. Thank you so much. Please subscribe. Thank you. మేమైతే పైన దర్శనం అయిపోయాక కిందికి వచ్చాం. ఇక్కడ కింద శివుడు ఉంటాడు. ఇక్కడ శివుడు కూడా నిజంగా వెలిసిన దేవతలే. ఇక్కడ అంతా రియల్గా వెలిసిన దేవుళ్ళే. ఇదైతే గండ దీపం ఎక్కే కొండ. దర్శనానికి వేరే కొండ ఉంటది, దీపం దగ్గరికి వేరే కొండ ఉంటది. ఈ కొండ ఏంటంటే ఎవరైనా కోరికలు కోరుకొని అది నెరవేరితే, లేక మొక్కుకొని అక్కడికి వెళ్ళి ఆ దీపంలో నూనె పోస్తారు. అలా అయితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం. చూసారా ఆ కొండ మీద జనాలు ఎంత చిన్నగా కనిపిస్తున్నారో, అంత హైట్ ఉంటుంది అన్నట్టు ఆ కొండ. దర్శనం లైన్ కొండకైనా స్టెప్స్ కట్టారు, కానీ ఈ కొండకి ఇంకా అంత పర్టికులర్ గా స్టెప్స్ ఏం లేవు. మనమే కొండలోంచి మెల్లగా ఎక్కి వెళ్ళాలి. ఇదే ఆ గండు దీపం. ఈ దీపం ఏంటంటే ఈ 3 days వర్షం వచ్చినా, గాలి వచ్చినా అసలు కొండెక్కదు, అలానే ఉంటుంది. అండ్ ఈ దీపం మా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ మొత్తానికి కనిపిస్తుంది. నైట్ అయినా కూడా అలానే ఉంటుంది. ఇదైతే నేను మా ఇంటి దగ్గర నుంచి తీసిన వీడియో. మీరు అక్కడ చూస్తున్నట్టయితే అక్కడ లైట్ లాగా మెరుస్తూ ఉంది కదా, అదే ఆ దీపము. అందుకే అంత స్పెషల్. సో
దర్శనం అయిపోయి మేమైతే షాపింగ్ కి వచ్చాము. యాక్చువల్ గా ఎవ్రీ ఇయర్ మేము ఫస్ట్ డేనే వచ్చి దర్శనం చేసుకుని ఇక్కడే వంట చేసుకొని తినేసి వెళ్తాము. కానీ ఈసారి అలా కుదరలేదు. దర్శనం చేసుకుని షాపింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోతున్నాము. ప్రజెంట్ మేమైతే ఇప్పుడు షాపింగ్ చేస్తాం. మా చిన్న మామ నాకు కొనిస్తాడు. చెప్పు, కొనిస్తావా? కొనియాడు ఫ్రెండ్స్. ఏట్రా నాకేం కొనిస్తా చెప్పు ఇందులో. ఇట్లనే అంటే కొనియాడు అసలు. చిన్నప్పుడు ఇవి చాలా ఇష్టం కదా చిన్న మామ, నువ్వు ఊకే తీసుకొచ్చేదాన్ని కదా. ఎంతమందికి ఇవి ఇష్టం? చిన్నప్పుడు ఈ స్వీట్స్ చాలా ఫేమస్. ఎంతమందికి ఇవి ఇష్టం కామెంట్ చేయండి. మనవరాలకి ఒక బొమ్మ కొన్నాడు మా మామయ్య, నాకు మాత్రం ఏం కొనియలే. ఫైనల్ గా మా దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా. బాయ్ బాయ్. ఈ బ్లాగ్ లో చాలా డిస్టర్బెన్స్ ఉంది, సారీ ఫర్ దట్. అండ్ don't forget to subscribe my channel Pavi Vlogs. Bye bye.